హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు యమ్మీ చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇవి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉడికించుకున్న బంగాళదుంపలు, క్యారెట్, capsicum, boiled sweet corn, పచ్చిమిర్చి, 1 tablespoon cornflour, 2 tablespoons మైదా, bread crumbs powder, mozzarella cheese, 1/2 tablespoon garam masala, ధనియాల పొడి, మిరియాల పొడి, సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేసి అందులో క్యారెట్, క్యాప్సికమ్, ఉడికించుకున్న స్వీట్ కార్న్, పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత అందులో మొజరెల్లా చీజ్ని గ్రేట్ చేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 tablespoon మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. నెక్స్ట్ పొటాటో చీజ్ బాల్స్ని డిప్ చేయడానికి ఒక బౌల్లో 1 tablespoon కార్న్ఫ్లోర్, 2 tablespoons మైదా, సాల్ట్, వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా కలపండి. మరీ పల్చగా లేదా థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలపండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొటాటో మిక్స్ని కొంచెం తీసుకొని చేతిలో ప్రెస్ చేసి సెంటర్లో చీజ్ క్యూబ్ని యాడ్ చేసి బాల్లా చేయండి. దాన్ని ఇలా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో బాగా రోల్ చేయండి. ఇలా రోల్ చేసిన వాటిని పక్కన పెట్టి ఉంచుకోండి. అలాగే మిగిలినవి చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని 1 hour రిఫ్రిజిరేట్ చేసుకోండి. తర్వాత వాటిని డీప్ ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక రిఫ్రిజిరేట్ చేసుకున్న చీజ్ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు రెడీ అయిపోయిన చీజ్ బాల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ చీజ్ బాల్స్ని మీకు నచ్చిన కెచప్స్తో ఎంజాయ్ చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.